ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ ని ఫాలో అవుతున్నాయి. ఆ క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక సంవత్సరంగా పరిగణిస్తారు. మన దేశంలో కూడా అంతే. కానీ ఆర్థిక ఏడాది మాత్రం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఈ ఆర్థిక ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు అలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1751కి ముందు బ్రిటిష్ వారు జూలియన్ క్యాలెండర్ ను అనుసరించేవారు. ఈ క్యాలెండర్ ప్రకారం మార్చ్ 25ను ఈక్వినాక్స్ అంటే విషువత్తుగా పరిగణిస్తారు. అంటే రాత్రి పగలు సమానంగా ఉండే రోజు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం నుండి ప్రయాణిస్తుంది. అందుకే ఈ రోజుని అప్పట్లో కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. కానీ కొంతకాలానికి అప్పటి పాలకులు జనవరి 1తో కొత్త ఏడాది ప్రారంభమయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ కు మారాలని నిర్ణయించారు. జూలియన్ తో పోలిస్తే గ్రెగోరియన్ 10 రోజుల ముందుంటుంది. పైగా 1751 మార్చి 25 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే కొనసాగింది. సాధారణ సంవత్సరాలతో పోలిస్తే 3 నెలల ముందే 1751ని ముగించేశారు. ఈ మార్పును అప్పటి ఆర్థిక శాఖలో పనిచేసే అకౌంటెంట్లు అంగీకరించలేదు. దీంతో జూలియన్ క్యాలెండర్ లో మార్చ్ 25 అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ లో ఏప్రిల్ 6 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా అనుసరిస్తూ వచ్చారు. వీరు కొత్త పద్ధతికి మారకపోవడానికి కారణం ఉంది. అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న చాలా దేశాల్లో భూస్వాములకు సాధారణ ప్రజలు మార్చిలో పన్ను కట్టేవారు. మరి కొత్త సంవత్సరానికి మారితే 3 నెలల ముందే పన్ను వసూలు చేయడం కుదరదు. పైగా పద్దులన్నీ అస్తవ్యస్తమై ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించారు. తర్వాత రోజుల్లో కూడా జనవరికి మారడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో క్రిస్మస్ కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు మునిగి ఉంటారు. ఆ సమయంలో ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టడం కుదరదు. అందుకే ఆర్థిక సంవత్సరాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చిలో 31 రోజులు ఉంటాయి కాబట్టి ఆ తేదీన ఆర్థిక సంవత్సరాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని మార్చాలని అనేక ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం వాటన్నిటిని తోసిపుచ్చాయి. ఆర్థిక సంవత్సరాన్ని మార్చడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనమేమీ లేవని తేల్చి చెప్పింది. పైగా భారత వ్యవసాయ ఆధారిత దేశం అక్టోబర్ మార్చి మధ్య రబీ సీజన్ గా, జూలై అక్టోబర్ మధ్య ఖరీఫ్ సీజన్ గా వ్యవహరిస్తుంటారు. దేశంలో చాలా ప్రాంతాల్లో రబీ పంటలు ఫిబ్రవరి మార్చిలో చేతికొస్తాయి. పంట ఉత్పత్తుల ఆధారంగా ఆదాయాన్ని గణిస్తారు. ఖరీఫ్ సీజన్ ముగిసే అక్టోబర్లోనూ పద్దులను తేల్చే అవకాశం ఉన్నప్పటికీ అది దసరా దీపావళి పండుగ సమయం కాబట్టి భారీగా వ్యాపారం జరుగుతుంది. ఆ లెక్కలన్నీ తేల్చడానికి సమయం పడుతుంది. అందుకే మార్చి నెలలో ముగింపునకు సౌలభ్యంగా ఉంటుందని దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.